మనం చూసుకున్నట్టయితే ఏఐ సమిట్లో మొత్తానికైతే మన దేశ పరువు తీసేశారేమో అనిపిస్తుంది. అక్కడ మనది కాండి మనదే అన్నట్టు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆ ప్రదర్శనలో మొత్తం అది ఏదైతే ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ ఆ సంస్థ వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. అసలు దీని గురించి మాట్లాడాలంటే ఏదైనా అనిపిస్తుంది సార్? మన దేశం ముందుకు వెళ్ళాలి, చాలా అన్నిట్లలో దూసుకుపోవాలి అని చెప్పేసి అందరు మాట్లాడుతూ ఉంటారు. మోదీ గారు కూడా ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఏ సమ్మిట్లో గల్గోతియా యూనివర్సిటీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీలో వాళ్ళు కనిపెట్టిన దాన్ని మేమే కనిపెట్టామని చెప్పి దానికి పేరు పెట్టి దాన్ని ప్రదర్శిస్తే చైనా వాళ్ళు వచ్చేసి మొత్తం తెల్లని చేశారు. అది ఎక్కడిది, ఏంటిది, ఎలా అమ్ముతున్నాం అనేది కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? అందుకనే మనం ఏహపరాలు మర్చిపోయి కొన్ని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. అడావిడితోనూ ప్రపంచ దేశాలని మనం ఆకర్షించేస్తున్న బిల్డప్లతో చేస్తే బిల్డప్ బాబాయ్కి ఎప్పుడైనా సరే బిల్డప్ బాబాయ్గానే మిగిలిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్న దగ్గర నుంచి వింటున్న ఒకటే ఒక మాట, నాకన్నా నువ్వు చిన్నపిల్లవి, నువ్వు కూడా చదువుకున్నప్పుడు కూడా చదువుకుంది ఏంటి, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, డెవలపింగ్ అని ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ కూడా యాడ్ చేసి చెప్తారు. అది మర్చిపోయి ట్రిలియన్లు బిలియన్లు అలా శశిధర్ గడికి ఒకటికే అర్థం అవుతుంది కాబట్టి ఆ ఇంగ్లీష్లో చెప్పేద్దాం అంటే కుదరదు కదా. అది ఒకటికే అర్థం అవుతుంది, మాకు ఒకటికి అర్థం కావట్లేదు కదా. ట్రిలియన్లు బిలియన్లు, 5th లార్జెస్ట్ ఎకానమీ, 6th లార్జెస్ట్ ఎకానమీ, 7th లార్జెస్ట్ ఎకానమీ, నెక్స్ట్ ఇయర్కి 3rd ప్లేస్కి వచ్చేస్తాం. అలా నాకు అలా గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ గ్యాప్గా ఉంటుంది. ఇక ఏమొచ్చిందిరా నీకు అని అడుగుతాడు, నాన్న అంటే 2nd ప్లేస్ వచ్చింది అంటాడు. అలా వచ్చి అడుగుతుంది ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఇద్దరే పార్టిసిపేట్ చేశారు, వీడికి 2nd ప్లేస్ వచ్చింది. దట్స్ ఆబ్వియస్ కదా. అలా నిర్మలమ్మ బడ్జెట్లు కానీ ఆ శశిధర్ గడికి ఒక్కడికే అర్థం అవుతున్నాయి. అవి మాకైతే అర్థం కావట్లేదు, ఇంగ్లీషు ఆ ట్రిలియన్లు బిలియన్లను. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏఐ సమిట్లు ఇప్పుడు చూడు, మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆడవాడు చేస్తూ ఫ్యూచర్ సిటీ అని పెట్టేశాడు. ఏదరా సిటీ ఏదరా బాబు, ఫ్యూచర్ ఏదరా అంటే అది తప్పని మాట్లాడుతుంటారు అందరూ. కమిషనరేట్ కూడా ఏర్పాటు చేశారు కదా సార్, అన్నీ ఏర్పాటు చేసేస్తారు. ఏదైతే అంచుకు తగరలు అంటారు చూడు, అలాగా ఈ ఏఐ సమిట్ పెట్టారు ప్రపంచ దేశాల ఆకర్షణకి. అందులో ఫెయిల్యూర్స్ని కెప్పొచ్చడానికి ఎంతసేపు దేని మీద పడేస్తుంటారు, కాంగ్రెస్ అర్ధనగర్ ప్రెసిడెంట్ దేశం అంతా గొల్లెట్టించేస్తుంటారు. కలిపడిపోతున్నారు వాళ్ళ మీద. వాళ్ళకి నోట్లో నాలుకలు లేవు కాబట్టి ఏ ఛానల్లో వాళ్ళు పిల్లరు, ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ వాళ్ళు పిల్లట్లే. వీళ్ళు ఇష్టారాజ్యంగా దేశభక్తి అని నెపం ఒకటి పెట్టి అక్కడికే దేశభక్తి ఉంటుంది బీజేపీకి సంబంధించిన వాడికి, మిగిలిన వరకు మనం భారతీయులం కాదు, మనకి దేశభక్తి ఉండదు, చెలరేకపోతుంటారు. వాళ్ళ వెర్షన్ వినాలి కదా, ఎందుకు అర్ధనగర్ ప్రెసిడెంట్లు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు అందరూ ఉంటారు. ఇంట్లో ఏదో పరువు తక్కువ పని ఏదైనా చేశారనుకో, ఇంటిల్లిపాది కలిపడిపోతారా, కలిపడరా, ఎరా బొర తక్కువ పనులు చేసింది కాక ఇంటి పరువు తీస్తావా అని. అలాగే కాంగ్రెస్ వాడు ఆక్రందన వెలిబుచ్చుకున్నాడు, ఏట్రా మా పరువు తీస్తారు, దేశం పరువు తీస్తారు. ఈ గల్గోతియా యూనివర్సిటీ వాడితో పెట్టి ఆ ఏ రోబో ఏంటి, అసలు ఏంటి ఇది మీరు చేయింది వాళ్ళకని. ప్రపంచ దేశం ముందు భారతదేశంలో ఈ తప్పుడు పని చేశారని అవమానం ఎవరు భరించాలి? భారతదేశం భరించాలి, గల్గోతియా యూనివర్సిటీ భరించాలి, అవునా కదా. ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ వాడు అర్ధనగర్ ప్రదర్శన అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ కాదు కదా నువ్వు మాట్లాడాల్సింది, మీరు ఇక్కడ కాదు కదా ప్రొటెస్ట్ చేయాల్సింది, అసెంబ్లీలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ట్రీట్ చేసాడమ్మా, చేస్తే సమాధానం చెప్పచ్చు మనం. ఇదేట నువ్వు ఆ వ్యాసంలో ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు, సింపుల్ చెప్తా. పోలీస్ యాక్ట్ 30 అని ఉంది, ఇలాంటి సమిటే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, సిఐ సమిట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అందరికీ. ఆ టైంలో ఈయన వెళ్ళి నిరసన ప్రదర్శన ర్యాలీ అంటే పోలీస్ యాక్టే కదా. అలాగే ఏ సమిట్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన ఆక్షేపణీయం. కానీ వాళ్ళు నిరసన తెలియజేయడానికి ఒక వేదిక కావాలన్నప్పుడు వేదికల మీద చేయాలి. కానీ ఇక్కడ పరుగుపోయే పనులు చేస్తే ఎవరికైనా బాధ వస్తుంది. కానీ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చేసింది తప్పే అని చెప్పేసి ప్రముఖులందరూ ఎవరైనా తప్పనే చెప్తారమ్మా. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సమిట్, అది ఏ సమిట్, అవును సార్, అక్కడ మన పరువు మనం తీసుకోకూడదు కదా. ఇంకా తర్వాత నువ్వు విపరీతం వేదికలు క్రియేట్ చేసుకుంటావు, సమాధానాలు చెప్పు. వాళ్ళ దగ్గర సమాధానాలు రాబట్టు పార్లమెంట్ సెషన్స్ నడిస్తే ఏంద్ర ఇది పరువులు తీసే కార్యక్రమానికి ఏ సమిట్ ఎందుకు పెట్టారని చెప్పి కడగండి. అక్కడ అపోజిషన్ బెంచ్ స్ట్రాంగ్గానే ఉంది కదా. కానీ అక్కడ అర్థం ప్రశ్న, వీఆర్ లూజింగ్ అవర్ ప్రైడ్ కదా, వీఆర్ లూజింగ్ అవర్ రెస్పెక్ట్ కదా. ఒక పక్క అంటే వీళ్ళు ఇట్లా గల్గోటి యూనివర్సిటీ ఇట్లా పరువు తీస్తే వీళ్ళేమో ఇలా పరువు తీశారు, దేశ పరువు మొత్తానికి కలిపేశారు అని చెప్పేసి మాట్లాడుతారు. అవమానకరమైన విషయమే కదమ్మా. ఎవరైనా మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఎండ్ ఆఫ్ ది డే ఇండియాలో ఏ సమిట్ అని మాట్లాడతాం తప్ప ఏ సమిట్కి వచ్చిన విదేశస్తులు అది దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్, విపరీతమైన ఫ్లాస్ ఉన్నాయి, అవన్నీ అడ్రస్ చేయకుండా చేశారు.
దానితో ఈ గల్గోతి వాడి మీద కనీసం క్రాస్ వెరిఫికేషన్ లేకుండా డెమాన్స్ట్రేషన్స్ ఎట్లా ఇప్పిస్తారు అక్కడ? గతంలో చూసుకున్నట్టయితే కరోనా టైంలో చూసుకున్నట్టయితే అందులో ఒక సైంటిస్ట్ శబ్ద తరంగాల వల్ల కరోనా అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు మోదీ గారు మనకు గుర్తుండుంటది మనం కంచాలు కొట్టండి, మొత్తం బొర్రల బద్దలు కొట్టుకోండి ఇవన్నీ చెప్పింది ఆయనే. చెప్పారు. అది కాదని చెప్పేసి తెల్లం అయిపోయింది. మరి దాని మీద మాటలు లేవు. అసలు ఇట్లాంటివన్నీ అలాంటివన్నీ చేస్తుంటే అది అసలు నిజమైన యూనివర్సిటీయా లేకపోతే ఫేక్ యూనివర్సిటీ అసలు ఏంటి అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళది. అసలు అదే వాట్సాప్ యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ అనే పేరు, బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అని. ఇంక మరి వాళ్ళు ఇంక ఫేక్ అనే విషయంలో వాట్సాప్ యూనివర్సిటీలోనే ఫేక్లు వస్తాయి. అది చెప్తే వాళ్ళకి బాధ వస్తుంది. అప్పుడు దేశభక్తి జ్ఞాపకం వస్తుంది. నువ్వు నేను దేశద్రోహులు అయిపోతాం. నిజాన్ని మాట్లాడద్దు అంటారు. అరే నిజాలు వాళ్ళ దగ్గర ఏంటి నిజమో చెప్పంటే చెప్పరు. కంచం కొడితే కరోనా పోద్ది, ఇంట్లో గంట కొట్టండి, తప్పట్లు కొట్టండి. చేశారు కదా అందరూ, వెర్రి వేదాల్లో చేశారు, వెర్రి వెంగళాయిల్లో కూడా చేశారు, వేలం వెర్రిగా కూడా చేశారు. కుటుంబాలు అబ్బాబా వాళ్ళు కూడా అంబానీ వాళ్ళు కూడా వచ్చి కొట్టారు తప్పట్లు. అది పెద్ద ఎంత దాన్ని నమ్మడం అనేది మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం అనేది ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా సార్. అసలు ఇట్లాంటిది జరుగుతుంది, శబ్ద తరంగాల వల్ల ఒక ఇంత పెద్దది పోతుంది అంటే మనం కూడా నమ్మినాం చూడండి. అది తప్పే కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది we need to live with it అన్నాడు. అవును సార్. ఆ టైంలో మైక్రోసాఫ్ట్ మెడిసిన్ తయారు చేసి అమ్మేశాడు, ప్రపంచం అంతా మోసపోయి బల్లు అన్నారు. అవును, దాని మీద ఇప్పటికీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికీ కూడా అది తీసుకున్న వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, చనిపోతున్నారు. ఇదంతా అసలు క్యాష్ చేసుకున్నారు దాన్ని. అవి మాట్లాడకూడదు మనం అమ్మ, ఎందుకంటే ఈ తపేలసాన్లకి చంద్రబాబు గారికి బిల్ గేట్స్ అంటే దేవుడు కాబట్టి. నీకు అర్థమవుతుందా? దట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. నిజాన్ని ఎవడైనా వేలెత్తి చూపిస్తే సమాజంలో రోహి కింద పోర్ట్రేట్ చేస్తున్నారు. నిజాలు మాట్లాడకూడదు. సార్ భారతదేశాన్ని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నారా, వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరితోనే కదా 1947 నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కాబట్టి అలాగే అది చెందుతూ ఉంటేనే పోవాలి మనం. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి చెందిపోయిందట్టుగా చెప్తున్నారు. చెందిపోయిందని మనం అడిగామనుకో, ఏ ప్రాస్పెక్టివ్లో అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బేసిక్స్, జీడిపి పెరిగిందని అడుగుతాడు అన్న. ఇవి చూడమంటే అవి వాళ్ళ దగ్గర ఉండవు సమాధానాలు. సార్ ఒకటే ప్రశ్న సార్, నేను ఒకటే అడుగుతాను సార్. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ కాకుండా అంటే వాళ్ళు ఏమైనా డెవలప్ అయింది అని అంటున్నారు కదా సార్. సార్ విద్య, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూత పడిపోయి చెత్తా చెదారం పేర్కొని అక్కడ విద్యార్థులకి చదువు అందనంత దూరంలో అయిపోతుంది. మరి దీని మీద ఎవరు మాట్లాడట్లేదు సార్. నేను చాలా నా దగ్గర ప్రూఫ్స్ ఉంటే నేను మాట్లాడుతున్నాను సార్. నేను చెప్తున్నాను, నీ దగ్గర ప్రూఫ్సే ఉన్నాయి, నా దగ్గర కూడా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్స్ని రీవ్యాంప్ చేసి నువ్వు చెత్త చెదారాన్ని క్లీన్ చేయడమే కదా నాడు నేడు స్కూల్ పరివర్తన. అది ప్రభుత్వం వచ్చి ఇంప్లిమెంట్ చేస్తుందా, దాన్ని వదిలేసింది గాలికి? నువ్వు అన్నట్టు డెవలపింగ్ ప్రాస్పెక్ట్ ముందుకు తీసుకెళ్లే కాన్సెప్ట్ కదా ప్రజాప్రభుత్వాలు చేయవలసిందే. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని అడుగు, చేయట్లేదని చెప్పాలి కదా. ఎందుకు చేయట్లేదంటే నీకు నాకు సంబంధం. మన ప్రశ్నే మిగులుతుంది. అంటే పేదవాళ్ళు, నిరుపేదత్వంలో ఉన్న ప్రజల్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు అంటే వాళ్ళని ఏ కోసానా పరిరక్షించకుండా నడిపించుకునే క్యాపిటలిస్టిక్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది ఒప్పుకోండి ఫస్ట్. ప్రజలు నీకు వైద్యం అందాలి ఉచితంగా, దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్ కడితే అది వద్దు అంటున్నారు. ఆ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఇంకొక లాజిక్ చెప్తున్నారు కదా సార్. ప్రభుత్వ హాస్పిటల్స్లలో అసలు సరైన వైద్యం అందకని రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇది ఏమంటారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం దొరికితే అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు తీసుకొస్తారు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. మన జనాభా ఎంత, మనకి ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి? మీ మొహానికి తెలుగుదేశం ఆయన ఏ రోజున హాస్పిటల్ కట్టారా చెప్పనివి? రాజశేఖర రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే నేను అపోలో హాస్పిటల్ చేసుకుంటే నాలాంటి ప్రజ కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవాలన్న కాన్సెప్ట్. అది ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నాడు వాజ్పేయి విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేం మనం ఫ్రీ ఇవ్వాల్సింది లేదు, దాని మీద ఫోకస్ చేయండి అన్నాడు. అది కాంగ్రెస్ ఆయనలో ఆయన ఆ లెగసీని కంటిన్యూ చేస్తే వీళ్ళకి నచ్చకపోతే అది ఫెయిల్యూర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఎవడాడు? అది కడుపుకు అన్నం తినమనండి. రాజశేఖర రెడ్డి ఫెయిల్యూరా? అది ఆయనకి మనకి ప్రజలకు ఇచ్చిన వరం. అది ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో తను అట్లాంటి ఎక్విప్మెంట్, అట్లాంటి టెక్నాలజీ తీసుకురాలేకపోయారు. ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి అన్నప్పుడు మన కడప కాలేజీ నుంచి సామాన్లన్నీ ఎత్తుకొచ్చి గుంటూరు హాస్పిటల్ ఎందుకు పెట్టారు? గుంటూరు హాస్పిటల్ కొత్త ఎక్విప్మెంట్ కొంటారా? అక్కడ కడప నుంచి తరలిస్తారా? కొత్త ఎక్విప్మెంట్ కొనాలి. తరలిస్తే దొంగతనం. ఏం చెప్పాలి వాళ్ళని? ఎక్విప్మెంట్ మీద మాడుతున్నావు కదా, ఎక్విప్మెంట్ కడప నుంచి ఎందుకు తరలించావంటే ఎక్విప్మెంట్ నువ్వు అంటే అమ్మ పెట్టదు, అడుగు తిననేవదు. నీతో కాదు, అవతల చేసింది ఒప్పుకోవు. నువ్వు డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో నడిపించే ప్రజాప్రభుత్వం మనం కోల్పోతున్నాం.
రైట్ సార్. ఇక్కడ నాది ఒక ప్రశ్న ఉంది సార్, నాది పర్సనల్ క్వశ్చన్. ఎందుకు సార్ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికినంత క్వాలిటీ ఉండదు? ఎవరు చెప్పారమ్మా? వైజాగ్ కేజీహెచ్ వెళ్తుందా? అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంకే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా సూపర్లైటివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అక్కడ. నీకు ఒకటే చెప్తున్నాను, మన జనాభా ప్రాతిపదిక మీద నీకు ఇవాళ ఎలాగానే అపోలో దగ్గరికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు కోసేస్తాడు గుండె అంటే కోసేస్తాడు. వాడి దగ్గర నువ్వు ఎందుకు కొయ్యాలి, ఏం కొయ్యాలని లెబోరియస్ టెస్ట్లో లేకపోతే వారి ప్రొసీజర్ ప్రకారం ఒక వారం రోజులు ప్రాణం మీదకి వస్తేనే కానీ ఆపరేషన్ దాకా వెళ్ళరు. ఆ టైం టెన్యూర్ తీసుకుని వీళ్ళు తట్టుకోలేకపోతుంటారు. కేజీహెచ్లో ఎవడన్నా ఆపరేషన్ చేయని ఎవడని చెప్పాడేమో కనుక్కో. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి తగ్గట్టుగా అక్కడ ఇది లేదు. దాన్ని పెంచాలంటే కేజీహెచ్ వైజాగ్లో ఉంది కాబట్టి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో గాజువాకలో ఇంకో హాస్పిటల్ పెట్టాలి కదా, లేదా అక్కడ పెందుర్తిలో ఇంకోటి పెట్టాలి కదా. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మండల హాస్పిటల్స్తో సరిపెడుతుంది. డిస్పెన్సరీస్ ఇదే జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద హాస్పిటల్ టైప్లో అదే దాన్నే కదా పెద్ద హాస్పిటల్ అని వాళ్ళం. ఆ పెద్ద హాస్పిటల్ తరాలో మండలానికి జనాభా ప్రాతిపదిక మీద ఇప్పుడున్న మన ఎక్విప్మెంట్తో టెక్నాలజీతో ప్రభుత్వం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని ఈ ప్రొసీజర్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉదాహరణకి ఇప్పుడు 17 మెడికల్ కాలేజ్ కొత్తగా జగన్మోహన్ రెడ్డి కట్టుతున్నాడు ఆయన. పాత ఎన్నో ఉన్నాయి మనకి. ఓవరాల్గా 20-30 ఉన్నప్పుడు డెన్సిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నీకేముంది ప్రాబ్లం? అది పెరుగుతుందనే కదా మళ్ళీ ఇది తీసుకొచ్చారు. కమింగ్ టు ద పాయింట్ సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గల్గోటియా యూనివర్సిటీ అండ్ మోదీ గారు దీని మీద సైలెంట్గా ఎందుకు ఉన్నారు? దీని మీద స్పందించాలి కదా. అండ్ చైనా వాళ్ళు వచ్చేసి మీది మేము కనుక్కున్నాం, మేము ఇంతకు అమ్ముతున్నాం, ఆన్లైన్లో వాళ్ళు అంతా చూపెడుతున్నారు. అండ్ వీళ్ళు పేరు కూడా పెట్టారు సార్, మన వాళ్ళు ఈ గల్గోటియా యూనివర్సిటీ దాని పేరు కూడా పెట్టారు. అండ్ సర్వేలెన్సెస్కి మేము దాన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఏంటి, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు ఉందా పోయిందా? ఇట్లాంటివన్నీ ఇంకెన్ని, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇంకా బయటకు రాని ఎన్ని ఉన్నాయంటారు? నేను చెప్తున్నాను కదా, ఏ సమ్మిట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్. దానితో ఈ కుక్కతో తీసుకొచ్చి నెత్తికి తీసుకొచ్చారు, దారిని పైన దరిద్రాన్ని నెత్తికెత్తుకొని. ఆ చైనాడు మామూలుగానే మనకి క్షమించాడు, ఇంకా కొంచెం అగ్రెసివ్ నోట్లోనే ఉంటాడు. అదే చెప్తున్నాను, వెనకటికి ఒక సామెత ఉంటుంది, చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ అని ఒకటి ఉంటుంది చూడు. వీళ్ళకి చదువు సంజయ్ లేక తెలివితేటలు లేక చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఆ పక్క ప్రపంచ దేశాలన్నీ ఏ టెక్నాలజీ అంటే గూగుల్ టుడే రెసెషన్ నాలెడ్జ్ అప్గ్రేడ్ అయ్యి మీరు వస్తే ఏ టెక్నాలజీలో పనిచేస్తేనే మా దగ్గర ఉండలేక అదర్వైజ్ గెట్ అవుట్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్లో 75% స్లాష్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీనికి రీవ్యాంప్ చేసి ఏందైనా ఆల్టర్నేటివ్ చేయండి అంటే కొత్తది. వెనకడ ఒక సామెత చూడండి, వెనక వచ్చిన తోక్కన ముందు వచ్చిన కొమ్ములు వాడని అని గెంతేస్తాను అందరూ క్వాంటమ్ కంప్యూటర్స్. దాంతో ఎక్విప్ అయ్యేవాడు ఏంటి అని చెప్పు. మనం చెప్పినట్టుకున్నాను నీకు, ఏ టెక్నాలజీతో నువ్వు మోడరేటర్ లేకుండా క్వశ్చన్లు ఉంటాయి, నేను లేకుండా నా సమాధానాలు అదే చెప్పింది అనుకో, అనలిస్ట్ అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, వాళ్ళకి అలాగే కెమెరా కూడా అక్కర్లే. ఆ టెక్నాలజీతో చేస్తున్నారు అనుకో, మనందరికీ లేదా నీకు యాంకర్గా నీకు ఉపాధి, నెక్స్ట్ ఈ అబ్బాయికి కెమెరామెన్కి ఉపాధి. ఇది ప్రభుత్వం ఆలోచించకుండా ఏ టెక్నాలజీతో అన్ని రంగాలతో అభివృద్ధి చెందేస్తున్నాం అంటే ప్రజలు మళ్ళీ నిస్సహాయంగాను నిరుద్యోగంతోనూ ఉంటున్నారు కదా. మన చిన్న శతక ప్రజల 140 కోట్ల పైసలకు ప్రజలు ఉన్నాం మనం. ఉపాధి హామీల పథకాలు ఏ ప్రాతిపదిక మీరు ఇస్తున్నారో చెప్తే, ఆల్టర్నేటివ్స్ ఏమైనా చెప్తే దాని మీద ఎవడన్నా మాట్లాడతారు. ఆల్టర్నేటివ్ లేకపోతే ఇది గ్రహించాలి. ఇంతకన్నా ముందు మన పరిస్థితి ఏంటంటారు సార్? ముందు ఇదే పందా నడిస్తే మాత్రం నిజంగా అబాసు పాలవడం తప్పదు. మనం ఏదో ప్రపంచ దేశాలను ఆకర్షించడానికి ఏ సమిట్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటే పూర్వపరాల మీద పూర్తి అవగాహన కావాలి. ఈ ఏఐ సమ్మిట్తోని మనలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి కనిపించినట్టేనా సార్? మరి ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తామమ్మా. ఇప్పుడు నేను ఒక మొబైల్ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. బగ్స్ ఫిక్స్ చేయకుండా సెకండ్ లాంచ్ చేసి, థర్డ్ లాంచ్ చేసి, ఫోర్త్ లాంచ్, ఫిఫ్త్ లాంచ్ చేసాం అనుకో, అవన్నీ స్పాన్ ఆఫ్ నో టైం కనుమరుగైపోయాయి ఆ కంపెనీలో. ఎందుకు? బికాస్ వీ డోంట్ నో హౌ టు ఫిక్స్ ద బగ్స్. కొత్త ఇన్నోవేషనే హ్యాంగప్ అయిపోతున్నాయి అనుకో, దానికి ఏం చేయాలన్నది ఫిక్స్ చేయకుండా రెండోది జనరేషను, థర్డ్ జనరేషన్ అన్నప్పుడు ఇవాళ శాంసంగ్ చూడు, ఎరిక్స్ వీటితో పోటీ పడుతున్నాయి. యాపిల్ చూడు, ఎన్ని వెర్షన్స్ ఆఫ్ ఫోన్స్ 17 దాకా లాక్కొచ్చారు. 17 వెర్షన్స్ వచ్చాయి. వీటితో స్టార్ట్ అయిన కొన్ని కంపెనీలు అదే కనిపించట్లేదు. 3-4 వెర్షన్స్ తర్వాత కనుమరుగైపోయాయి. ఇది గమనించాలి. అలాగే మనం అప్గ్రేడ్ అవుతున్నామా, అప్డేట్ అయ్యామా, లాంచింగ్ కెపాసిటీ ఉందా లేదా అన్న చూసుకోకుండా ఈ ఫ్లాస్ని అడ్రస్ చేయకుండా ముందుకెళ్తే ఏ సమిట్లలాగే మిగులుతాయి.
దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఏమవుతుందమ్మా, ఇంట గెలిచి రచ్చగలవమన్నారు, ఇంట గెలిచకుండా రచ్చగెలితే ఏమవుతుంది? గోమతి గారికి ఏదైతే నేను అన్నప్పుడు పూర్వపరాల్లో టెక్నికల్ కమిటీతో ఎవాల్యుయేట్ చేయించాలి కదా. ఇజ్ ఇట్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ గల్గోతియా? ఇజ్ ఇట్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియా? ఈ పూర్వపరాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా అది ప్రపంచ దేశాల ముందు మనం అబాసుపాలి ఏం సాధిస్తున్నాం దానివల్ల? ముందే గోరుతో పోయి గొడవలకు తెచ్చుకోవడం ఎందుకు? ముందే క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకో, దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఒక రోబోని అక్కడ ఉన్న సిమెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు చూడు, వచ్చిన గెస్టులందరికీ రోబోతో వెల్కమింగ్ చెప్పారు లేదా? అట్లా చెప్పకుండా నేనే తయారు చేశాను రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉంటుంది.